Greetings to you all in the most blessed name of our Lord and Savior, Jesus Christ. Let us read Acts of the Apostles, chapter 6, verse 7. దేవుని వాక్యము ప్రబలమై శిష్యుల సంఖ్య యెరూషలేములో బహుగా విస్తరించెను మరియు యాజకులలో అనేకులు విశ్వాసమునకు లోబడిరి. Two things are happening in the Acts of the Apostles. Luke, writer, is reminding about how the early church is growing. The word of God is been spread. వాక్యము ప్రబలమైంది. రెండవది, శిష్యుల సంఖ్య యెరూషలేములో బహుగా విస్తరించును. The disciples are increasing rapidly. This is the English translation. The disciples, not the followers. The disciples were increasing rapidly. Rapid action, rapid force అంటాం కదండి. అంటే స్పాంటేనియస్, ఫ్రిక్షన్ ఆఫ్ సెకండ్, తొందరగా అన్నట్టు ఎక్కువ సంఖ్యలో శిష్యులు ఏర్పడుతూ ఉన్నారు. ఇంకొక విషయం జరుగుతుంది అక్కడ. ఏంటంటే, మరియు యాజకులలో అనేకులు విశ్వాసమునకు లోబడ్డారు. యాజకులు అంటే ఎవరండి? ఎవరు యాజకులు అంటే? ప్రీస్ట్లు ఏం చేసేవారు ఓల్డ్ టెస్ట్మెంట్ టైంలో? చెప్పండి, బైబిల్ చదవట్లేదు అయితే. వాట్ ఆర్ ద డ్యూటీస్ ఆఫ్ ఎ ప్రీస్ట్ ఇన్ ది ఓల్డ్ టెస్ట్మెంట్ టైం? మళ్ళా పెంటటిక్ ప్రీచింగ్ మొదలు పెట్టాలి నేను. వాట్ ఆర్ ద డ్యూటీస్ ఆఫ్ ఎ ప్రీస్ట్? పడుకుంటారా ఆలయంకి వెళ్ళి? సాక్రిఫైసెస్ చేయాలి, ధూపం వేయాలి, దేవుని సన్నిధానంలో చదివిందే చదువుతూనే ఉండాలి ప్రీస్ట్లు. అండ్ దోస్ పీపుల్ హూ ఆర్ కాల్డ్ ఫర్ ప్రీస్ట్హుడ్ ఆర్ ఫ్రమ్ విచ్ ట్రైబ్? Levites. By birth they were designated for that purpose, nothing else. జన్మేచ్ఛ ఇంకా వారికి అదే పని అన్నట్టు, ఇంకా వేరే పని ఏం లేదు, వారికి తెలియదు. అండ్ దోస్ పీపుల్ గాట్ యూస్ టు దేర్ డే టు డే రిథమ్. ఇప్పుడు మనకు ఐటీ సాఫ్ట్వేర్ ఇంజనీర్స్ల రిథమ్ మన పిల్లలను రాయమంటే పొద్దున్న లేవగానే మా డాడీ ల్యాప్టాప్ తెరిచి కూర్చుంటాడు, మా మమ్మీ ల్యాప్టాప్ తెరిచి కూర్చుంటుంది. దట్ ఈస్ అ రిథమ్, రైట్? What they do, the child doesn't understand. What is their performance? What is their promotion? What is their output? The child doesn't know. Likewise, a priest who was doing his duty, their children also did not know what their father was doing in the temple of the Lord. And the priests also never got opportunity to go to the community and talk about their experience with God in the presence of God. No proclamation. And here in the Acts of the Apostles, we see that those priests who were doing their rituals and duties and their family obligations, now they are showing obedience to this faith. They are showing obedience to the word of God. దేవుని యొక్క వాక్యమునకు వారందరూ కూడా విశ్వాసంలో లోబడి ఉన్నట్లుగా మనము చూస్తూ ఉన్నాం. When the word of God is preached, there should be more disciples. Disciples ఏ విధంగా సిద్ధమవుతారు? How can we prepare disciples in the body of Christ, in the kingdom of God? We always at the fence in following Jesus. We just want to be a believer. ఒక విశ్వాసిగానే మన జీవితాల్లో ఉండిపోవాలి, అదే గొప్ప విషయమని మనము ఆ భావనతో జీవిస్తాం. కానీ యేసు ప్రభు యొక్క శిష్యత్వంలో నేను పాలు పంపులు పొందుతాను అని మనం ఎప్పుడు కూడా ఆశించం. We always want to remain a follower. We do not want to become a disciple. Jesus makes a very powerful statement. If you want to be my disciple, what you should do?
యూ షుడ్ రినౌన్స్ యువర్ సెల్ఫ్. నీ యొక్క ఐడెంటిటీని నీవు పోగొట్టుకోవాలి. ఎస్టర్డే ఆల్సో ఫర్ అవర్ మినిస్ట్రీ కోఆర్డినేటర్స్ మీటింగ్ ఐ వాజ్ జస్ట్ రిమైండింగ్ దెమ్ దట్ నన్ ఆఫ్ ది డిసైపుల్స్ ఆర్ అపాజల్స్ ఇన్ లేటర్ టైమ్, ది ఎర్లీ చర్చ్ లీడర్స్, డీకన్స్, deaconess, only their first names are recorded. No one carries the legacy of their surname. Surname లేవి అక్కడ. అంటే మరియా అంటే చాలా వందల మంది మరియాలు ఉండేవాళ్ళు. యోసేపులు అంటే 100 మంది మరియాలు యోసేపులు ఉండేవాళ్ళు. దెర్ వాజ్ నో పర్టికులర్ రెఫరెన్స్ టు దేర్ ఫ్యామిలీ సర్నేమ్. మా ఇంటి పేరు అక్కడ నిలబెట్టాలి. సమ్టైమ్స్ ఇన్ ద మినిస్ట్రీ వి ఆల్వేస్ టాక్, మా ఇంటి పేరు ఉండాలా. మా ఇంటి పేరు గుంటి ఫౌండేషన్ లెక్క ఫౌండేషన్ ఉండాలా. దేవుని రాజ్యంలో దేవునితో యేసు ప్రభువుతో శిష్యుడిగా ఉంటే నీ ఫౌండేషన్లు ఏమి అవసరం లేదు. యువర్ ఫ్యామిలీ నేమ్ తోటి ఏమి సంబంధం లేదు. It is not about you or your family or your legacy. It is about the gospel of Jesus Christ. When disciples, when they walk with Jesus, then there would be a transformation in the word, through the word of God. As the word of God is being preached, we see that there is a growth, rapid growth of disciples. Through our walking with Jesus, we should be able to produce disciples, not just followers. యేసు ప్రభువుకు ఫాలోవర్స్ను తీసుకొని వస్తే బాగానే ఉంటుంది, కానీ మనకు ఫాలోవర్స్ను పెంచుకుంటాం. దట్ ఈస్ వాట్ సోషల్ మీడియా ఆల్సో ఈజ్ టీచింగ్ us, prompting us. How many followers do you have? How popular are you on social media? How important are you in social media, in the modern world? It is all about me, individualism. But in Christ, there is no individualism. It is Christ alone who should be honored. It is Christ alone who should be glorified. It is Christ's works that need to be demonstrated through your life and witness. That is how Paul takes that statement. It is no more I who live, it is Christ who lives within me. జీవించువాడను నేను కాదు, నాలో జీవించుచు ఉన్న క్రీస్తే. Jesus should be demonstrated through our life. Once there was a building project for a church construction. 3 kinds of people were reflecting what they are doing. One person was asked, like, what are you constructing? Then he said, I am cutting stones. నేను రాళ్ళు చెక్కుతూ ఉన్నాను అని చెప్తాడు. అదే పని చేయుచూ ఉన్నటువంటి ఇంకొక వ్యక్తికి వద్దకు వెళ్ళి ఆయనను కూడా అడుగుతారు, నువ్వేం చేస్తున్నావు అంటే ఏమంటారు, నా జీవనోపాధిని నేను సంపాదించుకున్నా. ఐఎమ్ వర్కింగ్ హియర్. మొదట ఆయన ఏమన్నాడు, ఐఎమ్ కటింగ్ స్టోన్స్. వినిపిస్తుందండి మీకు బ్యాక్ ఆడియో? ఈజ్ ఇట్ క్లియర్? మీకు ఏం రెస్పాన్స్ లేకపోతే మరి సుధాకర్ గారు నేను అడగాల్సి వస్తుంది, కొంచెం సౌండ్ పెట్టండి వాళ్ళకని. వాట్ వాజ్ ద ఫస్ట్ పర్సన్ సేయింగ్? ఐఎమ్ కటింగ్ స్టోన్స్. సెకండ్ పర్సన్ ఏమంటున్నాడు? ఐఎమ్ వర్కింగ్. ఏం పని చేస్తున్నాడో చెప్పట్లేదు ఆయన. ఆయన ఏమంటున్నాడు? ఐఎమ్ వర్కింగ్, ఐఎమ్ లేబరింగ్, ఐఎమ్ ఎన్ ఎంప్లాయీ. ఈ విధంగా చెప్తున్నాడు. మూడవ వ్యక్తి ఆయన వద్దకు వెళ్ళి అడుగుతారు, నువ్వేం చేస్తున్నావు ఇక్కడ అని అంటే, నేను దేవుని మహిమ కొరకు ఆయన గృహ నిర్మాణంలో నేను పాలి భాగస్థుడుగా ఉన్నాను అంటాడు. వాట్ వాజ్ ద థర్డ్ మ్యాన్ సేయింగ్? ఐఎమ్ అన్ ఇన్స్ట్రుమెంట్ ఇన్ బిల్డింగ్ ఎ శాంక్చురీ ఫర్ గాడ్. ముగ్గురు సేమ్ పనే, వివరణ మాత్రం వేరువేరుగా ఉంది. దేవుని రాజ్యపు యొక్క పనులు కూడా అదే విధంగా ఉంటాయి. నేను దేవుని నమ్ముతూ ఉన్నాను, నేనేదో చర్చికి వెళ్తున్నాను, దేవుని రాజ్య విస్తరణ కొరకు నేను పాలిభాగస్తుడిగా ఉన్నాను అని చెప్పడంలో చాలా వ్యత్యాసం ఉంది. టేకింగ్ ద ఓనర్షిప్,
ఫీలింగ్ ద రెస్పాన్సిబిలిటీ, బాధ్యత. దేవుని రాజ్యంలో బాధ్యత తీసుకోవాలని దేవుడు పదే పదే మనల్ని ప్రేరేపిస్తూ ఉంటాడు. బాధ్యత తీసుకోవడానికి మనకి ఇష్టం లేదు. We don't want to take up any responsibility. We always want to be just a follower and observer. దూరం నుంచి జరుగుతుందా, జరగని చాలు, ఇది నాది, నేను ఇందులో పార్ట్నర్ను, ఐఎమ్ బిల్డింగ్ ఏ హౌస్ ఫర్ ద గ్లోరీ ఆఫ్ గాడ్ అని థర్డ్ వ్యక్తి చెప్పిన విధంగా మనము చెప్పగలిగినప్పుడే యేసుక్రీస్తు ప్రభు నామంలో శిష్యులు విస్తరించబడతారు. If we end up saying that I am building, if you end up saying that I am only cutting stones, there won't be any expansion of God's kingdom. Today we need to ask ourselves, what am I doing in the kingdom of God? దేవుని రాజ్యంలో నేనేం చేస్తున్నాను? రాళ్ళు చెక్కుతున్నావా? ఉద్యోగం చేస్తున్నావా? లేక దేవుని రాజ్య విస్తరణ కొరకు పాలి భాగస్థుడిగా ఉన్నావు? ఆర్ యు ఏ పార్ట్నర్ ఇన్ సర్వింగ్ ఇన్ ద కింగ్డమ్ ఆఫ్ గాడ్? నీవు ఏ విధమైనటువంటి సేవా భారము కలిగి దేవుని రాజ్యంలో పాలు పొందుచూ ఉన్నావు? Several times we give examples, excuses, postponement of doing God's work. We always end up in doing that. When we are asked to do certain things by God, we will say, Lord, this is too early for me. I am too young. దేవుని పని చేయాలంటే జీవితంలో చేయకూడని అన్ని చేసిన తర్వాత అప్పుడు టు ద ఫ్లాగ్ ఎండ్ ఆఫ్ లైఫ్ దేవుని సన్నిధానంలో నేను పరలోకంలో పోవాలనేటటువంటి ఆశ అప్పుడు ఎక్కువ కలుగుతుంది. కాబట్టి ఇక ఎలాగో మరణిస్తామని తెలుసు, మరణించిన తర్వాత ఇంకా ఎక్కడ పోతామో కూడా తెలుసు. ఆ భయంతో అప్పుడు దేవుడు 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 రక్షణ రక్షణ పాప క్షమాపణ మనకు అర్థమైపోతుంది ఒక వ్యక్తి ఎందుకు ఆ విధంగా మాట్లాడుతూ ఉన్నాడు. చేపట్టవలసినటువంటి సమయంలంతా కూడా వృధా చేసి, బాధ్యతలు నెరవేర్చేటటువంటి వయస్సులో బాధ్యతలు నెరవేర్చకుండా అలక్ష్యము చేసి స్వంత పనుల కొరకు ఇష్టానుసారంగా జీవించి, జీవితము అంతరించినప్పుడు నేను పరలోకంలో ఉండాలి అనేటటువంటి స్వార్థపూరితమైన ఆశతో దేవుడు అని అప్పుడు దేవుని స్మరణ చేసేవాళ్ళు అనేకులు మన మధ్యలో ఉంటారు. Today we need to ask ourselves, what are my excuses in serving in the kingdom of God? What are the excuses am I giving? In the Bible there are so many people who gave excuses. ఒక ప్రవక్త అంటాడు, అయ్యా నేను బాలుడను అంటే దేవుడు అంటాడు నేను బాలుడనని అనవద్దు. ఈవెన్ చిల్డ్రన్ ఆర్ ఆల్సో పార్ట్ ఆఫ్ గాడ్స్ కింగ్డమ్. That is, intentionally at UCCI we make children to sit in the worship service. They are not disturbance or distraction. We never know which child is chosen by God to be a prophet. We never know which child of God is going to be an apostle or disciple in the name of Jesus. We never know what kind of works they are going to do in the kingdom of God. To understand God's call, it's a mystery we cannot understand. We may have so many intentions to raise a child for one particular purpose, but God's intentions are different. God has chosen them much before they are formed in the womb. తల్లి గర్భంలో రూపింపబడక మునిపే దేవుడు ఏర్పాటు చేసుకుంటాడు. Today we need to ask ourselves, am I giving any excuse to serve in the kingdom of God? దేవుని రాజ్యంలో నేను సేవ పరిచర్య చేయడానికి ఏ విధమైనటువంటి సాకులు నేను చెప్తూ ఉన్నాను? What are my excuses? There is a prophet in the prophetic book of Isaiah, chapter 6. We see that God is choosing a willing heart
గాడ్ ఈజ్ చూసింగ్ ఎ విల్లింగ్ హార్ట్. సిద్ధమైనటువంటి మనస్సు, సిద్ధమైనటువంటి హృదయము నీవు కలిగి ఉంటే దేవుడు నిన్ను పిలుస్తాడు. గాడ్ విల్ కాల్ యూ వెన్ యువర్ హార్ట్ ఈజ్ ప్రిపేర్డ్ టు సర్వ్. నీవు హృదయంలో అనుకోవాలి, ప్రార్థన చేయాలి, ప్రభువా నన్ను నీ సేవా పరిచర్య కొరకు వినియోగించు. మై టాలెంట్స్, మై రిసోర్సెస్, మై సక్సెస్, మై ఫ్లరిష్మెంట్ should honor you alone. The way I speak, the way I dress up, the choices that I make, the friend circle that I create, the thoughts in my mind that I have should be honorable to you. Is your life, is your body, is your heart transparent to God? దేవుడు నీ జీవిత విధానమును చూసి ప్రేమిస్తూ ఉన్నాడా నిన్ను? ఈజ్ హి లవింగ్ యూ? ఆర్ యూ ఇన్ ద హార్ట్ ఆఫ్ గాడ్? ఆర్ యూ ఇన్ ద మైండ్ ఆఫ్ గాడ్ when he looks at you? When Satan from the world, it was going around and goes to the presence of God, God only asked Satan, నా సేవకుడైనటువంటి యోబును చూసొచ్చావా అంటాడు. ఎంత కాన్ఫిడెన్స్ ఉంటే దేవుడు చెప్పగలగాలి. Satan did not have a blanket statement. ఆ యోబు నా శిష్యుడే అనలే, చెప్పలేకపోయింది. దేవుడు సాతాన్నే అడుగుతాడు, పలానా యూసీసీఐ చర్చిలో పలానా వారిని చూసావా ఈ ఆదివారం? చూశాను, నా హార్డ్ కోర్ ఫ్యాన్ అని సాతాను చెప్తాడా? ఏం చెప్తాడో మరి. మనం ఎవరికి ఫ్యాన్స్? దేవునికి ఫ్యాన్స్ మా, సాతానుడికి ఫ్యాన్స్ మా? వి నీడ్ టు ఆస్క్ ourselves. యెషయా గ్రంథంలో 6వ అధ్యాయంలో గమనిస్తే ఆయన పిలుపు చాలా అద్భుతంగా ఉంటుంది. రాజు అయినటువంటి ఉజ్జియా మృతి పొందిన సంవత్సరమున అత్యున్నతమైన సింహాసనమందు ప్రభువు ఆసీనుడై ఉండగా నేను చూచి తిని, ఆయన చొక్కాయు అంచులు దేవాలయమును నిండుకొనెను. ఆయనకు పైగా దేవుని మహాదూతలు నిలిచి ఉండిరి. ఒక్కొక్కరికి 6 రెక్కలుండను. ప్రతివాడు 2 రెక్కలతో తన ముఖమును, 2 తన కాళ్ళను కప్పుకొనుచు 2 ఎగురుచు ఉండెను. వారు సైన్యములకు అధిపతి అగు యెహోవా పరిశుద్ధుడు, 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 సర్వలోకము ఆయన మహిమతో నిండి ఉన్నది అని గొప్ప స్వరముతో గాన ప్రతిగానములు చేయుచూ ఉండిరి. ఐజయా ఈజ్ సీయింగ్ ఎ విజన్. ఇది కట్టు కథ కాదు అని చెప్పడానికి ఆయన హిస్టారికల్ రెఫరెన్స్ ఇస్తున్నాడు. ఏ రాజ్యము, ఏ రాజు ఉన్నాడో, రాజ్యాంగంగా ఏ విధమైనటువంటి పరిస్థితులు, సంక్షోభం అక్కడ ఉన్నదో ఆయన అవి జ్ఞాపకము చేసుకొని ఈ గ్రంథాన్ని రాస్తూ ఉన్నాడు. ఆ సమయంలో ఆయనకు కలిగినటువంటి దర్శనంలో పరలోకపు యొక్క దర్శనం ఆయనకు కనపడ్డది. ఇట్ ఈస్ వెరీ ఇంట్రెస్టింగ్, రైట్, టు సీ ద విజన్ అబౌట్ హెవెన్, గాడ్ సీటెడ్ ఆన్ ద థ్రోన్. మీకు ఎప్పుడన్నా వచ్చిందండి కళ? హ్యావ్ యు ఎవర్ గాట్? మనసులో ఏముంటే అవే కళలు వస్తాయి. ఎవరి గురించి ఎక్కువ ఆలోచన చేస్తే వాళ్ళ గురించే, సినిమాకు పోయినట్టు, ట్రావెల్ చేసినట్టు వాళ్ళే వస్తారు కళలు కూడా. మన కళలో దేవుడు ఉన్నాడా? మన కళలో పరలోకం ఉందా? నీవు కళనే కంటలేవు పరలోకం గురించి. నువ్వు పరలోకం ఎలా వెళ్తావు? యూ షుడ్ హ్యావ్ ఎ డ్రీమ్, బికాజ్ వీఆర్ లివింగ్ ఇన్ ఏ కంట్రీ ఆఫ్ డ్రీమ్స్ కదా. ఎవ్రీ డ్రీమ్ విల్ కమ్ ట్రూ అనే ఆస్పిరేషన్తో అందరు అమెరికాకు వస్తాం కదా. ఇట్స్ ఎ నేషన్ ఆఫ్ చేజింగ్ డ్రీమ్స్. అటువంటి దేశంలో వండుకుంటూ నీవు పరలోకంను చేజ్ చేయాలా? హ్యావ్ యు ఎవర్ డ్రెమ్ట్? యెషయా ప్రవక్తకైతే ఆ కళ వచ్చింది. ఆ కళ వస్తే ఆయన భయపడుతూ ఉన్నాడు. కళలో పరలోకం చూస్తేనే ఆయన తను తాను పరీక్షించుకుంటూ ఉన్నాడు. ఏమని అంటాడంటే, అయ్యో నేను అపవిత్రమైన పెదవులు కలవాడను. ఓ గాడ్, ఐ హ్యావ్ సీన్ దిస్ విజన్.
మై లిప్స్ ఆర్ ఇంప్యూర్ లిప్స్. ఎంతమంది ఒప్పుకుంటామండి మన పెదవులు అపవిత్రమైనవి అని? కొంచెం క్రాక్ కనబడితేనే పూసిందే పూస్తాం, కనబడకుండా. అవసరమైతే ఇంకో కలర్ వేసేస్తాం. We don't want to show our bad lips, isn't it? We spend so much on lips. ప్రపంచం అంతా చూస్తూ ఉంటే లిప్ సర్జరీలకి ఈ దినాల్లో ఎక్కువ ఖర్చు పెడుతురు. నా లిప్పు చాలా సన్నగా కనబడాలి, మంచిగా కనబడాలి. వాళ్ళు సంపాదించినటువంటి మోర్ దెన్ 60 to 70% నోస్ కొరకు, లిప్స్ కొరకే ఖర్చు పెట్టేస్తారు. వాళ్ళ కొరకు కాదు, ఎదుటోడికి మంచిగా అనిపించాలని. యెషయా మాత్రము దేవుని సన్నిధానంలో ఏమంటున్నాడంటే, అయ్యో నేను అపవిత్రమైనటువంటి పెదవులు కలిగినటువంటి జనుల మధ్యలో నేను నివాసం ఉంటున్నాను. అపవిత్రమైనటువంటి పెదవులు ఎవరికి ఉన్నాయి? ఆయన చుట్టుప్రక్కల ఉన్నటువంటి వారందరికీ ఉన్నాయి. ఐఎమ్ ఇన్ఫ్లుయెన్స్డ్ విత్ ద సొసైటీ హూ హ్యాస్ ఇంప్యూర్ లిప్స్. అంటే నోటికి ఏదొస్తే అది మాట్లాడే రకాల మధ్యలో ఆయన ఉన్నాడు అన్నట్టు. కొందరి మాటలకు ఏ విధమైనటువంటి అంతు లేదు. మన ముందు ఒకటి మాట్లాడతారు, ఫోన్లో మనతో ఒకటి మాట్లాడతారు, ఫోన్ పెట్టేగానే ఇంకోటి మాట్లాడేస్తారు మన గురించి. అపవిత్రమైనటువంటి మాటలు మన గురించి మాట్లాడేస్తారు. ఎవరో దూరపు బంధువులు కాదు, మన గృహం వారే, మన ప్రక్కనున్నటువంటి వారే, మన స్నేహితులే, మన బంధువులే. జాగ్రత్త సుమ, నీవు ఏ విధమైనటువంటి పెదవులు కలిగినటువంటి వాడవో నిన్ను ప్రశ్నించుకోవాలి. వాట్ కైండ్ ఆఫ్ లిప్స్ డూ ఐ హ్యావ్? ఆయన ఇంకేమంటాడంటే, నేను నశించి తిని రాజును సైన్యములకు అధిపతి యెహోవాను నేను కన్నులారా చూచి తిని. ఐ డోంట్ డిజర్వ్ టు సీ గాడ్, బట్ నౌ ఐ సా గాడ్. నేను నశించి తిని అని ఆయన కలలో, దర్శనంలో ఏడుస్తూ ఉన్నాడు. పరలోకపు కళ చాలామంది భక్తులకు వచ్చింది. ఎప్పుడు అంటే వారు కోమాలో ఉన్నప్పుడు. చాలామంది కోమాలో, డెత్ బెడ్లో ఉన్నప్పుడు కళలు వచ్చాయి కొందరికి. యవన ప్రాయంలో కళలు మన జనరేషన్లో వచ్చినటువంటి వారు లేరు. బట్ ఐ వాంట్ టు, మై ప్రేయర్ ఫర్ ఆల్ ఆఫ్ యూ ఈజ్ దాట్ యూ షుడ్ డ్రీమ్ డ్రీమ్స్ అబౌట్ హెవెన్. దేవుని యొక్క పరిశుద్ధ పట్టణము మీ కలలో మీకు రావాలని నా యొక్క ఆశ. కంటారా కలలు? పరలోకమును గురించినటువంటి కల గనాల. ఇల్లు గురించి, కారు గురించి, పెళ్లి గురించి, ఉద్యోగం గురించి చాలా కలలు ఉన్నాయి. ఇక వీసా గురించి అయితే రాత్రింబగలు కలలే. అవసరం వస్తే ట్రంప్ ఫోటోకు కూడా ప్రార్థన, ఈయనను మార్చేయి ప్రభువా. కలలో కూడా ద్వేషం కొందరిని తలుసుకుంటే. నీవు దేవుని గురించి కలగనాలి, దేవుని రాజ్యం గురించి కలగనాలి, దేవుని సింహాసనం గురించి కలగనాలి. అప్పుడే శిష్యులు ప్రబలుతారు. నీవు ఏమి డ్రీము, విజన్ పరలోకం గురించి లేకుండా జీవిస్తూ, అయ్యా నీ రాజ్యాన్ని విస్తరించు అని నువ్వు ప్రార్థన చేస్తే ఏం ప్రయోజనం లేదు. రాజ్య విస్తరణ ఉండాలంటే నీకో డ్రీమ్ ఉండాలి, నీకో విజన్ ఉండాలి. యెషయా జీవితంలో ఆయన కన్ఫెస్ చేస్తాడు కలలో కూడా, లార్డ్ ఐ డోంట్ ఈవెన్, నాట్ ఈవెన్ ఎ వర్దీ పర్సన్, ఐ డోంట్ డేర్ టు సీ యూ విత్ మై నేకెడ్ ఐస్, బికాజ్ ఐ లివ్ అరౌండ్ పీపుల్ హూ స్పీక్ impurities through their lips. I don't deserve to see you, I don't deserve to utter your name, but God has willingly cleansed him. The immediate response from prophet Isaiah is that, here I am, send me. చిత్తగించుము, నేను ఉన్నాను. ఇంకేమంటాడు అక్కడ? నన్ను పంపు అంటాడు. దేవుని దగ్గరనే ఉండడం కాదు. పరలోకం అనగానే ఇంకా దేవునితోటే ఉంటే ఇంకెప్పుడు వాకింగ్ ఇన్ ద క్లౌడ్స్ లాగానే ఉంటుంది అనుకుంటాం. అలాగే ఉండాలని భావన కూడా కదా. యేసు ప్రభువుతో నడుచుకుంటున్నటువంటి శిష్యులు కూడా అదే భ్రమతో ఆయనను వెంబడించారు.
ఒక సందర్భంలో ఏమంటారంటే, ప్రభువా ఇక్కడ పర్ణశాలలు వేసుకొని ఇక్కడనే సెటిల్ అయిపోదాం ఇక. ఎందుకంటే అంతకుముందు యేసుప్రభు చెప్తాడు, నక్కలకు బొరియలు ఉండెను, ఆకాశ పక్షులకు గూళ్ళు ఉండెను, మనుష్య కుమారునికి తల దాచుకోవడానికైనాను స్థలము లేకపోయేను అని చెప్తాడు కదా. అయ్యో నువ్వు ఇల్లు లేదంటున్నావు కదా ప్రభా, నేను ఒక టెంట్ అన్న కట్టిస్తాను నీకు, ఇక్కడనే ఉందాం. దేవర్ ఆఫరింగ్. ఎందుకంటే అక్కడ ఫీల్ బాగుంది, దేవుని స్వరం వినబడుతుంది, మోషే ఏలియా ఇద్దరు కనబడుతున్నారు, ఇంకా అదే పరలోకం చేసేద్దాం అనుకున్నారు వాళ్ళు. దే వాంట్ టు గెట్ స్టాగ్నేటెడ్. But here, prophet Isaiah, after God cleansing him, look at the response. చిత్తగించుము, నేను ఉన్నాను, నన్ను పంపు. Lord, here I am, send me. Send me where you want me to go, not the way I want to live. Can we dare to do such a prayer in our life? In the Acts of the Apostles, we see chapter 6, there were so many deacons were chosen to serve. People were asked to come and serve in the body of Christ. So many people are needed, required for the growth and edification of the church. God never forces anyone into his service. He gives an opportunity. You need to grab that opportunity. And prophet Isaiah, when he confessed his sins, when God has cleansed him, immediately the response is, Lord, here I am, send me. Here I am, send me. In the book of Exodus, chapter 35, verse 21, we see that to build the tabernacle of God, community of Israel are been asked to come forward with their various skills, and people have come forward. That is what we see in Exodus chapter 35 verse 21. Everyone whose heart stirred him and everyone whose spirit moved him came forward for the God's work. చదువుతారండి అది 35వ అధ్యాయం 21వ వచనం. ఎస్, ఎవరి హృదయము వారిని లేపెను, ఎవరి మనస్సు వారిని ప్రేరేపించెను, వారందరూ వచ్చి ప్రత్యక్షపు గుడారపు యొక్క పని కొరకు, దాని సమస్త సేవ కొరకు, ప్రతి విధమైనటువంటి ప్రశస్త వస్త్రముల కొరకును యెహోవాకు అర్పణలు తెచ్చారు. To build the tabernacle of God and to help in the various day-to-day routine of tabernacle. It's not an easy job. ఆ దినాల్లో ప్రీస్ట్లు అంటే దహన బలులు అర్పించాలి. ప్రతి ఒక్కరు ఏదో ఒక తప్పు చేస్తారు. ఆ తప్పుకు సరైనటువంటి విధంగా ఒక పక్షినో పశువునో తీసుకొని వస్తారు. అక్కడ ఉన్నటువంటి సేవకుడు ఏం చేయాలి, దాన్ని ఏం చేయాలండి? వాట్ ద ప్రీస్ట్ షుడ్ డూ వెన్ సంబడి బ్రింగ్స్ ది యానిమల్? కట్ చేయాల. కట్ చేస్తే ఏమొస్తుంది? బ్లడ్ వస్తుంది. బ్లడ్ అక్కడ స్పిల్ అయితే ఏమేమి వస్తాయి? ఫ్లైస్ వస్తాయి, వాసన వస్తుంది. ఎంతమంది గోట్ మీట్ కట్ చేస్తుంటే అక్కడ నిలబడాలని ఇష్టపడతారు? మన బ్యాక్ యార్డ్లో ఎప్పుడన్నా తీసుకొచ్చి అది చేస్తే ఆ బ్లడ్ స్పిల్ అయితే ఈగలది ఉంటుంది మోత, అంత మామూలు ఉండదు. ఆ బ్లడ్ కడిగినా కొద్ది ఇంకా వాసన ఎక్కువనే అవుతుంటుంది కానీ తగ్గదు. ఒక్క యానిమల్కే ఈ ఎక్స్పీరియన్స్ మనకు. దినమంతా కూడా ఆ సేవకుడు అది చేస్తూనే ఉండాలి. అక్కడ సహాయం చేయడానికి వచ్చినటువంటి వారి పని అంతా కూడా అదే. యాజకుడు మాత్రం కేవలం కట్ చేస్తాడు, ప్రేయర్ చేస్తాడు, వదిలేస్తాడు. మిగతా దాన్ని అంతా డైసెక్షన్ చేయాలి. అదంతా అక్కడికి వచ్చేటటువంటి వారు సహాయం చేయాలి. ఆ పని కొరకు ఇక్కడ దేవుడు వారిని పిలుస్తూ ఉన్నాడు. ఇమాజిన్, టాబర్నకల్ దగ్గర నిల్చొని సేవ చేయాలి అంటే ఆకాశంలో మేఘాల మీద నడిచినట్టు కాదు, చాలా కష్టతరమైనటువంటి పని.
కొందరు బ్లడ్ చూస్తేనే కింద పడిపోతారు కదా, రెడ్గా ఏదైనా చూస్తే కింద పడిపోతారు. దేవుని యొక్క మందిరంలో కష్టతరమైనటువంటి పని చేపట్టడానికి అనేకుల హృదయాన్ని దేవుడు రగిలింపజేసినట్లుగా చూస్తూ ఉన్నాం. దేవుడు వారిని ప్రేరేపితము చేసినట్లుగా ఆ పని కొరకు కూడా దేవుడు ఏర్పాటు చేసుకోవాలి. వీరొచ్చి ఈ కష్టతరమైనటువంటి పని చేయాలి అంటే దేవుడు ప్రేరేపితం చేయాలి, దేవుడు మనసు ఇవ్వాలి. నీ సేవ దేవుడు వినియోగించుకోవాలి అంటే దేవుడి దృష్టిలో నీ పేరు కనపడాలి. చెప్పగలిగాడో మనం కూడా చెప్పగలగాలి, చిత్తగించు ప్రభువా నేనున్నాను. కిచెన్లో ఎంతమంది వెళ్ళి చర్చ్లో పనిచేస్తామండి? వీ కెన్ నేమ్ ఫ్యూ. రెగ్యులర్గా సింక్ దగ్గర కనబడే వాళ్ళు, వెజిల్స్ కడిగేవారు మన చర్చిలోనే, ఏదో వేరే చర్చ్ కాదు. వీ కెన్ కౌంట్ రూటీన్లీ, దే విల్ అపియర్ దెర్, నాట్ అదర్స్. నా గోళ్ళు పాడైపోతాయి, నేను మొన్ననే నేలు చేయించుకున్నా, నేను వెళ్ళను, అది నాది కాదు ఇంకెవరిదో. ఎంతమంది బ్రూమ్ స్టిక్ తీసుకొని ఊడుస్తాం? ఎంతమంది మీ దేవుని మందిరంకు ముందే వచ్చి శుభ్రంగా ఉందా లేదా, శుభ్రం చేస్తాను అని సిద్ధ మనసు కలిగినటువంటి వారంగా ఉంటాం? ఎంతమంది మీ దేవుని మందిరము ఆర్డర్లీగా ఉన్నదా, దేవుని ఆరాధన కొరకు ఇది సిద్ధంగా ఉందా, భవనం ఆరాధన తర్వాత ఇది శుభ్రంగా ఉందా? ఈ థాట్స్ మనకున్నాయా? ఎప్పుడు ఒకటే ఎయిమింగ్, ఎప్పుడు ఇక్కడ నిలబడి వాక్యం చెప్పాలా, అదొకటే మినిస్ట్రీ అనుకుంటాం. ఎప్పుడు నా పేరే వినిపించబడాలి, అదొకటే మనం ఏం చేస్తూ ఉంటాం. దేవుని మందిరంలో టాబర్నకల్ దగ్గర పనిచేయడానికి దేవుడు వారి యొక్క హృదయాలను స్టిరప్ చేసినట్లుగా మనం చూస్తున్నాం. అండ్ హి హాజ్ మూవ్డ్ ద స్పిరిట్ ఆఫ్ ఎవ్రీ వన్. దేవుణ్ణి అడగాలి ఈ దినం, ప్రభువా నాకు ప్రేరేపణ కలుగజేయి. నీ సన్నిధానంలో నేను ఒక ప్రయోజనకరమైనటువంటి పని, ఉపయోగకరమైనటువంటి పని, సేవ చేయడానికి నన్ను పిలువు తండ్రి అని మనం ప్రార్థించాలి. దేవుని మందిరావరణంలో ఉండి దేవుని యొక్క సేవ పరిచర్య చేయడానికి సిద్ధమైనటువంటి మనస్సు. నీవు పాప ప్రాయశ్చిత్తము పొందిన వెంటనే నీవు చేయవలసినటువంటి ప్రార్థన ఏంటంటే, యెషయా వలె నీవు చేయాలి. చిత్తగించము ప్రభువా నేనున్నాను, నన్ను పంపించు. డూ వి డూ సచ్ ప్రేయర్ ఇన్ అవర్ లైఫ్? రెండవ క్వాలిటీస్, సర్వింగ్ గాడ్ రిక్వైర్స్ హోలీనెస్ అండ్ గాడ్లీ క్యారెక్టర్. అపోస్తుల కార్యముల గ్రంథం 6వ అధ్యాయము 3వ వచనంలో మనం గమనిస్తే ఈ విషయాన్ని ఇక్కడ లూకా సువార్తికుడు ప్రస్తావన చేస్తున్నాడు. కాబట్టి సహోదరులారా, ఆత్మతోనూ జ్ఞానముతోనూ నిండుకొని మంచి పేరు పొందిన 7 మనుషులను మీలో ఏర్పరచుకొనుడి, మేము వారిని ఈ పనికి నియమింతుము. ఏ పని? ఈ 7 ఏర్పాటు చేయమంటున్నారు. దేని కొరకు వాళ్ళను? ఫుడ్ డిస్ట్రిబ్యూషన్, కిచెన్ వర్క్, హాస్పిటాలిటీ మినిస్ట్రీ. 7 పీపుల్ వేర్ చోజన్. ఆ కిచెన్ వర్క్ కూడా ఎటువంటి వారిని ఏర్పాటు చేసుకుంటున్నారు అని అంటే, ఆత్మతోనూ జ్ఞానముతోనూ మంచి పేరు పొందిన మనుషులు అయి ఉండాలి. అంటే దేవుని సేవా పరిచర్యలో ఏ పని చేయాలన్నా కూడా దేవుని ఆత్మ జ్ఞానము వారికి ఉండాలి. అంతేగాని నేను ప్రసంగం చేయలేను, ప్రార్థన చేయలేను కాబట్టి నేను ఇంకేదో చేసేస్తాను అంటే కుదరదు. నీవు దేవుని ఆత్మ అభిషేకం ఉండాలి, నీకు దేవుని జ్ఞానముతో నీవు నిండుకొని ఉండాలి. దేవుడు అంటే ఏంటో నీకు తెలిసి ఉండాలి. కొందరు దేవుని యొక్క సేవలో, ముఖ్యంగా చర్చెస్లో, ఈ బయట పనులు చేయడానికి ఇష్టపడతారు. ఎందుకంటే ప్రార్థన చేయడము, ప్రసంగం వినడం ఇష్టం లేదు వాళ్ళకు. ఎప్పుడప్పుడు ఎవరు పిలిస్తే వాలంటీరింగ్ చేసి బయటికి వెళ్ళిపోవాలని ఎదురు చూస్తారన్నట్టు. అటువంటి వారి సేవ అవసరం లేదు అని అపోస్తలులు వాళ్ళు నిర్ధారణ చేస్తూ ఉన్నారు. ఎటువంటి వారు అంటే దేవుని యొక్క ఆత్మ కలిగినటువంటి వారై ఉండాలి.
మంచి పేరు కూడా వారికి ఉండాలి. దేవుని మందిరంలో, దేవుని యొక్క టాబర్నకల్లో, దేవుని యొక్క రాజ్య విస్తరణలో పనిచేయాలి అని ప్రేరేపితం కలిగినటువంటి ప్రతి ఒక్కరు కూడా దేవుని యొక్క జ్ఞానం నందు వారు ఉండాలి. యేసు ప్రభువు బాలుడుగా ఉన్నప్పుడు ఒక గొప్ప మాట లూకా సువార్తికుడు చెప్తాడు. యేసు ప్రభువు వయస్సునందు చదవండి అమ్మా, లూకా సువార్త 2వ అధ్యాయం చివరి వచనాలు చదవండి, సొంత మాటలు చెప్పకండి. అక్కడ వయస్సునందు జ్ఞానమందును వయస్సునందు దేవుని యొక్క దయందును మనుషుల యొక్క దయ, ఈ 4 అవసరం. దేవుని అందు నీవు గుర్తించబడాలి అంటే, దేవునిలో నీవు నడుచుకోవాలి అంటే, దేవుని యొక్క సేవా పరిచర్యలో ఒక చిన్న పనిని నీవు చేపట్టాలి అని అంటే, జ్ఞానమునందు వయస్సునందు నీవు ఎదగాలి. కొందరు జ్ఞానంలో ఎదిగితే శారీరకంగా ఎదగరు, శారీరకంగా ఎదిగితే జ్ఞానంలో ఎదగరు. అప్పుడప్పుడు కొందరిని చూస్తే అంటాం కదా, ఏజ్ పెరిగింది కానీ ఏం మెచ్యూరిటీ లేదు. మెచ్యూరిటీ ఉండాలి యేసు ప్రభువు వలె అని అర్థం. శరీరము భారీగా పెంచితే సరిపోదు, జ్ఞానం కూడా పెంచాలి, జ్ఞానం కూడా ఉండాలి. నీ బాడీకి నీ మైండ్కు కోరిలేషన్ లేదు అంటే నీకు ఏదో న్యూరలాజికల్ డిజార్డర్ ఉన్నట్టు. దేవుణ్ణి అడగాలి, ప్రభువా ఈ డిజార్డర్ను ఫిక్స్ చేయి తండ్రి, నా వయస్సుకు తగినటువంటి బిహేవియర్, నా బాడీ లాంగ్వేజ్ నాకు దయచేయి తండ్రి అని దేవుణ్ణి అడగాలి. డూ వి ఎవర్ ఆస్క్ ఐఎమ్ పర్ఫెక్ట్, నేను మంచిగా ఉన్నాను. పిచ్చోళ్ళు అంటే చాలా కోపం వస్తుంది వాళ్ళకు. ఎవరైనా గుర్తించి చెప్పినా ఇష్టపడరు. నీకు కొంచెం ప్రాబ్లం ఉన్నట్టున్నది, వై డోంట్ యు ఫిక్స్ అని ఎవరితోని చెప్పండి, నీ పని అయిపోతుంది. నీతోటి జీవితంలో మాట్లాడరు వాళ్ళు. ఎక్కడ సాక్ష్యం చెప్పినా చెప్తారు, పలానా ఆవిడ నన్ను ఒకసారి పిచ్చిది అన్నదండి, కానీ ఈరోజు చూడు దేవుడు నన్ను ఎలా బ్లెస్ చేశాడు అని. ఎవరు ఒప్పుకోరు. వారిని మందలించడం, కరెక్షన్ చేయడం, వారి జీవితంలో సవరణ చేసుకోండి అని సలహాలు ఇవ్వడం ఎవరు ఇష్టపడరు. నీవు వయస్సునందు జ్ఞానం నందు ఎదుగుచూ ఉన్నావా? ఎందుకంటే దేవుని సేవ కొరకు నీవు వినియోగించబడాలంటే దిస్ ఇస్ అ రిక్వైర్మెంట్. ఆది సంఘంలో వారి సంఘము విస్తరణ చెందుతూ ఉన్న కొలది వారు ఏం చూస్తున్నారంటే దేవుని యొక్క జ్ఞానంలో ఎదిగినటువంటి వారిని చూస్తూ ఉన్నారు. ఆత్మతో నింపబడినటువంటి వారిని దేవుని సేవా పరిచర్యలో వినియోగిస్తూ ఉన్నారు. యు షుడ్ బి ఫిల్డ్ విత్ ది పవర్ ఆఫ్ గాడ్. అది కనిపించాలి, అభిషేకం కనిపించాలి. నీ వయస్సులో, నీ జ్ఞానంలో ఇతరులు అవి గుర్తించగలగాలి. ఈజ్ గాడ్ హ్యాపీ అబౌట్ యూ? వాట్ కైండ్ ఆఫ్ శాంక్టిటీ డూ యూ హోల్డ్ ఇన్ యువర్ బాడీ? నీ శరీరంలో ఏ విధమైనటువంటి పవిత్రత దేవుడు చూస్తూ ఉన్నాడు? ఈజ్ యువర్ బాడీ, ఈజ్ యువర్ లిప్, ఈజ్ యువర్ మైండ్, ఈజ్ ఇట్ sanctified? ఈజ్ ఇట్ ఫిల్డ్ విత్ ద పవర్ ఆఫ్ గాడ్? ఆర్ యూ డిమాన్స్ట్రేటింగ్ దట్ మెచ్యూరిటీ, స్పిరిచువల్ మెచ్యూరిటీ నీ జీవితంలో ఉన్నదా లేదా అని నిన్ను నీవు ప్రశ్నించుకోవాలి. A good reputation, full of Holy Spirit and full of wisdom is the need to serve God in the holy sanctuary. ద్వితీయోపదేశ కాండం 10వ అధ్యాయం 12వ వచనంలో దేవుడు చెప్తూ ఉన్నాడు, What does the Lord require of you? What does the Lord require of you but to fear the Lord your God, to walk in all his ways, to love him, to serve the Lord your God with all your heart and with all your soul. నీవు నీ పూర్ణ హృదయముతో దేవుణ్ణి సేవించాలి. నీకు సమయం దొరికినప్పుడు సేవ చేయడం కాదు. నాకు టైం లేదండి సేవ చేయడానికి అంటారు కొందరు. దేవునికి అపాయింట్మెంట్ ఇస్తామన్నట్టు. లార్డ్, ఐఎమ్ బిజీ టుడే, ఆస్క్ మీ సమ్ అదర్ టైమ్. వెన్ ఐ హ్యావ్ టైమ్ ఐ విల్ కమ్ అండ్ సర్వ్. వెన్ ఐ హ్యావ్ అవైలబిలిటీ దెన్ ఐ విల్ అవైల్ మై సెల్ఫ్. Today we need to question ourselves, what is my attitude towards the kingdom of God?
How am I raising my family to serve God? దేవుని వెంబడించాలి, దేవుని సేవ చేయాలి అనే ఆశ అందరికీ ఉంటుంది. మన మదర్స్ అందరూ కూడా మనం వూమ్లో ఉన్నప్పుడు అందరూ అదే ప్రార్థన చేశారు. ప్రభువా, ఇదిగో నాకు ఈ గర్భఫలం ఇచ్చావు, నీ సేవకే వాడుకో తండ్రి, సేవకే వాడుకో అన్నప్పుడు సేవ కొరకు ఏ విధమైనటువంటి సిద్ధపాటు నీ కుమారునికి నీ కూతురికి నీవు ఇస్తూ ఉన్నావు. We need to ask ourselves, are we preparing our children, our family, as how Joshua makes a choice? As for me and my household, we will serve the Lord. ఏ విధమైనటువంటి సర్వీస్ దేవుని కొరకు మనము చేస్తూ ఉన్నాం. In 1 Samuel chapter 12 verse 24 it says, only fear the Lord and serve him faithfully with all your heart. నీ పూర్ణమైనటువంటి హృదయముతో నీవు దేవుని సేవించాలి. ఈజ్ యువర్ హార్ట్ విత్ గాడ్ వెన్ యు ఆర్ సర్వింగ్ హిమ్. కీర్తనకారుడు ఏమంటాడంటే 24వ కీర్తన 3-4 వచనాల్లో అంటాడు, హూ కెన్ అసెండ్ ద హిల్ ఆఫ్ గాడ్. దేవుని యొక్క సన్నిధానంలో నిలవదగినటువంటి వారు ఎవరు అని అంటే ఆయనే జవాబిస్తాడు. అక్కడ చదువుతారండి, అది 3-4 వచనాలు. యెహోవా పర్వతమునకు ఎక్కదగినటువంటి వారు ఎవరు? ఆయన పరిశుద్ధ స్థలములో నిలవదగినటువంటి వారు ఎవరు? వ్యర్థమైనటువంటి దానియందు మనస్సు పెట్టొద్దు. వ్యర్థమైన వాటి గురించే సమయము కేటాయిస్తాం. గాసిప్ అంటారు మోడర్న్ లాంగ్వేజ్లో, ఇది గాసిప్. ఏమైంది ఇవాళ చర్చిలో? పాస్టర్ అన్న ఎవరి గురించి మాట్లాడాడు? ఎవరు లంచ్ తెచ్చారు, ఏం తెచ్చారు, ఎంత తెచ్చారు, దీని గురించి ఎక్కువ. ఏం వాక్యం చెప్పారు అనేది కాన్వర్సేషన్లో లేదుగా. వ్యర్థమైనటువంటి మనస్సునందు మనము జ్ఞానము పెడితే దేవుని సన్నిధానంలో నిల్చునేటటువంటి కృప మనం కోల్పోతాం, గుర్తించండి. ఇంకా ఏమంటాడండి? కపటముగా ప్రమాణం చేయొద్దు. లార్డ్ యూజ్ మీ, లార్డ్ ఐఎమ్ ఫర్ యూ, ఐ విల్ లివ్ ఫర్ యూ, మై ఫ్యామిలీ లివ్ ఫర్ యూ. 31st నైట్ మనం దేవుని సన్నిధానంలో ఒడంబడిక చేస్తాం. డే ఆఫ్ ప్రేయర్లో దేవునితో మనము ప్రమాణం చేస్తాం. ఐ డెడికేట్ మై సెల్ఫ్, ఐ డెడికేట్ మై ఫ్యామిలీ టు గాడ్స్ వర్క్, టు సర్వ్ అండ్ టు అవైల్ ఇన్ ద కింగ్డమ్ ఆఫ్ గాడ్. My dear brothers and sisters in Christ, serving God means serving people. In Acts of the Apostles chapter 6 we come across that 6 people were chosen and they were filled with the Spirit of God, wisdom of God, and they were having good name, good reputation. To be deacon in the early church means for food distribution they are chosen. To take up various hard roles or jobs, they were chosen. Today we need to ask ourselves, when I say I am serving in the kingdom of God, what is your availability? Or today you may say, Lord, use me for your service. What kind of confession do you have today in the presence of God? Shall we bow our heads and examine ourselves in silence? Lord, teach me to serve you with gladness. Lord, help me to come into your presence with songs and praises. Today, God is asking, whom shall I send? We should be able to answer, yes, Lord, here I am. Send me. I am available. Our gracious God, our loving Heavenly Father, we thank you, Lord, for this time. We praise you, Lord, for your call and the powerful reminder that you have given to us to serve you and to uphold the sanctity of your ministry and mission and to demonstrate your character through our lives. I pray for these, my brothers and sisters, Lord. Lord, help them to realize their very purposes in your kingdom. Strengthen them, Lord, and guide them for your glory, so that they would be a living testimony
to lead many to righteousness, and to shine like stars in your presence. In Jesus' name we pray.